అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీ అందరికీ చూపించబోయేది గోధుమలతో లడ్డు తయారు చేసుకోవడము. ఆల్రెడీ అందరూ థంబ్నెయిల్లో చూసిండ్రు కదా. ఇది చాలా హెల్దీ, ఇంకా ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ఏంటంటే మనం పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇది తయారు చేసుకోవడం కూడా అంటే ఇంట్లో ఉండేవి అన్నీ పెద్దగా ఎక్కువ బయట నుంచి ఎక్కువగా మనకి దొరకని ఐటమ్ అని ఏముండదు, ఈజీగానే ఉంటుంది చేసుకోవడము. ఇది తయారు చేసుకునే పద్ధతి ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ ఒక చిన్న కప్పు తీసుకొని ఈ కప్పు నిండానే గోధుమలు తీసుకొని మీకు చూపిస్తాను. అయితే ఈ కప్పు ఏ కప్పు అయితే తీసుకుంటారో దాంతోనే అన్నీ కూడా కొలతలు తీసుకోండి. అంటే బెల్లము ఇంకేమేమి వేస్తామో నేను చెప్తాను. ఇక్కడ ఈ కప్పు గోధుమలను తీసుకొని ఒకసారి కడగాలి. ఏమీ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి తొందరగానే అంటే మెత్తగానే అయిపోతాయి, మరి నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి అంతా కడగాలి. అయితే కడిగే ముందు ఏమైనా పుల్లలు గోధుమల్లో ఏమైనా ఉన్నాయనుకోండి, చూసుకొని అంతా మంచిగా చేసి తర్వాత ఇంకొకసారి కడిగి ఇక్కడ కడిగిన తర్వాత స్ట్రైనర్లో వేస్తున్నా. నీళ్ళన్నీ పోయిన తర్వాత అప్పుడు మనం ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసుకున్నాం అనుకోండి, మంచిగా నీళ్ళన్నీ పోతాయి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్లో మంచిగా ఆరిపోతాయి. ఎక్కువ టైం అయినా సరే ఫ్యాన్ కింద పెట్టుకొని మంచిగా ఆరబెట్టుకోండి నీళ్ళన్నీ పోయే వరకు. ఇక్కడ జొన్నలు మంచిగా ఆరినాయి. ఇంకా తర్వాత మనకి ఖర్జూర్ పౌడర్ కావాలి. అంటే ఎండు ఖర్జూర్ ఉంటుంది చూడండి, ఆ ఖర్జూర్ పౌడరు. అంటే మీకు ఇది హెల్తీగా ఉంటామని అంతే, లేదంటే బెల్లం వేసుకుంటాము ఎట్లాగో. నేను కొంచెము ఖర్జూర్ పౌడర్ వేస్తున్నా. అయితే ఇది కొంచెం కట్ చేయడానికి రాదు కదా, మా ఆయన వచ్చి హెల్ప్ చేస్తున్నాడు, ఇట్లా కొడుతున్నాడు అనమాట సుత్తితో. తర్వాత అంతా మెత్తగానే ఉంటుంది. తర్వాత మనం చిన్నగా ఇట్లా చేతితో అనేసి తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడమే. మీకు పౌడర్ దొరికితే బయట పౌడర్ తెచ్చుకోండి. ఇప్పుడు ఇట్లా చేసి పెట్టుకున్న ఖర్జూర్ పౌడరు ఒక 1/2 కప్పు తీసుకోవాలి. మీకు ఎండు ఖర్జూర్లు దొరకలేవు అనుకోండి, లైట్ తీసుకోండి, ఓన్లీ బెల్లంతో చేసుకోండి. హెల్దీగా ఉంటాము, కొంచెం పిల్లలకి హెల్త్కి మంచిది కదా ఖర్జూర్ అని వేస్తున్నా. ఇది ఇట్లా పక్కకు పెట్టేసుకొని నెయ్యి కావాలి. ఇప్పుడు గోధుమలు ఇంకా ఇవన్నీ వేయించుకుంటాం అనమాట. కొంచెం బాదాం వేసుకుంటాము. అన్నిటికి కలిపి ఒక 1/2 కప్పు వరకు నెయ్యి సరిపోతుంది. ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలనుకున్నా పర్వాలేదు, కొంచెం తక్కువ తీసుకుంటే కూడా. నేను ఒక 1/2 కప్పు నెయ్యి తీసుకొని ఇప్పుడు ఇక్కడ గోధుమలను వేయిస్తాను. మరి మంట హై పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ గోధుమలు మంచిగా వేగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా తీసి పెట్టేసి వీటిని గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఈ గోధుమలన్నీ ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో ఇంకా బాదాం వేయించుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇక్కడ బాదాము ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. నెక్స్ట్ ఈ లడ్డూలోకి గోందు వేసుకోవాలి. గోందు కతీరా అని దొరుకుతుంది, ఒకటేమో ఈటింగ్ గమ్ అని దొరుకుతుంది. రెండు కూడా గోందులే. అయితే ఈ రెండిట్లో ఒకటేమో సమ్మర్లో బాడీ చలవ చేయడానికి వాడతాము, ఒకటేమో ఇప్పుడు ఇట్లా చలికాలము అట్లా ఉంటే కొంచెం బాడీకి మంచిదన్నమాట, హెల్త్కి కొంచెం గర్మీ కూడా ఉంటుంది. ఇది కుకింగ్ గమ్. అయితే ఈ రెండుటి గురించి కూడా మీకు క్లియర్గా తెలుసుకోవాలంటే మన ఛానల్లో సపరేట్ వీడియో ఉంది. ఆ వీడియోని నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తా, చూడండి. ఇప్పుడు ఈ కుకింగ్ గమ్ ఉంటుంది కదా, దీన్ని ఒక 2 స్పూన్స్ అంత తీసుకొని ఇదే నెయ్యిలో వేసి వేయించుకోవాలి. ఈ గోందు అనేది నడుములకి చాలా బలము, అందుకే బాలెంతలకు ఈ గోందుతో స్పెషల్గా లడ్డు తయారు చేసి పెడతారు. తర్వాత ఎండు కొబ్బరి ఒక 1/2 కప్పు వరకు తీసుకోవాలి. అయితే ఎండు కొబ్బరిని తురిమన్నా తీసుకోండి, లేదంటే సన్నగా కట్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎట్లాగూ గ్రైండ్ చేయాలి. తురిమి వేసుకుంటాం అవుతుందంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది, కానీ ఇట్లా నేను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా గ్రైండ్ చేస్తున్నా. ఇంకా ఈ ఎండు కొబ్బరిని నెయ్యిలో వేయించుకున్నది తీసి ఇంకా అది కూడా పక్కకు పెట్టేయాలి. తర్వాత ఒక 1 స్పూన్ అంతా గసాలు వేసుకోవాలి. ఈ గసాలని ఎక్కువగా ఏం వేయించొద్దు, తొందరగా అవి మాడిపోతాయి. జస్ట్ వేసి అప్పుడే తీసేయాలి. ఇంకా తర్వాత మనము ఎండు ఖర్జూర్లు ఉన్నాయి కదా, వీటిని గ్రైండ్ చేసుకున్నది కూడా ఒక్కసారి వేయించుకుంటే బెటర్. అది నేను ముందే అంటే గ్రైండ్ చేయకముందే వేయించుకుంటే బాగుంటుంది, నేను మర్చిపోయినా. ఇప్పుడు ఒకసారి అదే నెయ్యిలో ఆ బాండీకి ఉన్న వేడికి సరిపోతుంది, అది వేసి ఒకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. తర్వాత ఇంకా మనం లడ్డు తయారు చేసుకున్నాక పైన చిన్నగా పిస్తా కట్ చేసినవి పెట్టుకుంటే చూడ్డానికి లుక్ బాగుంటుంది. మనకి పిస్తా కూడా మంచిది హెల్త్కి కాబట్టి పిస్తా కానీ కాజుది కట్ చేసింది కానీ బాదం మీకు ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకోండి. నా దగ్గర పిస్తా ఉంది, నేను పిస్తా కట్ చేస్తున్నా. ఇప్పుడు వేయించి పెట్టుకునేవి ఉన్నాయి కదా, బాదాము ఇంకా ఎండు కొబ్బరి ఇంకా ఈ గోందు, ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. మనం అన్నీ వేయించి పెట్టుకుంటే గ్రైండ్ చేసుకొని అవి లడ్డులాగా కట్టడమే ఈజీ ఉంటుంది. జస్ట్ వేయించడం ఒకటే పని.
ఇట్లా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఒక దాంట్లో వేసుకోవాలి. తర్వాత గోధుమలను గ్రైండ్ చేసుకోవాలి. గోధుమలు మనం బాదాం ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే గోధుమలు చిన్నగా ఉంటాయి కదా, సరిగ్గా గ్రైండ్ కావని చెప్పి నేను సపరేట్గా గ్రైండ్ చేస్తున్న గోధుమలని. ఇది గ్రైండ్ చేసుకున్న గోధుమలతో పొడి. ఇప్పుడు ఇది కూడా అంతా ఇప్పుడు ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న దాంట్లో బాదాం దాంట్లో వేసేయాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో ఇలాచీ పౌడర్ కావాలి మనకి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అది అంటే మనం ఇప్పుడు బెల్లం కరిగిస్తాము, బెల్లంలో లేదు అంటే ఇట్లా ఇలాచీలు ఒక 3 ఇలాచీలు అయితే సరిపోతాయి. 3 ఇలాచీలు తీసుకొని ఇట్లా కొంచెం మెత్తగా అని వేస్తారనమాట. నెక్స్ట్ బెల్లం కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లము 1 కప్పు తీసుకోవాలి. గోధుమలు 1 కప్పు కాబట్టి బెల్లం 1 కప్పు అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు అని నీళ్లు పోసుకోవాలి. ఇంకా ఇది పెద్దగా మనకు పాకం రావాలి అట్లాంటివి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఇంకా జస్ట్ ఈ బెల్లం కరుగుతుంది కదా, బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఇట్లా అది కొంచెం మరగడం స్టార్ట్ అవుతుంటుంది కదా, అప్పుడే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ గోధుమలను గ్రైండ్ చేసుకున్నది, బాదం గ్రైండ్ చేసుకున్నది, ఇంకా ఈ ఎండు కొబ్బరిది అన్ని గసాలు ఇప్పుడు ఇందులోనే ఉన్నాయి. అన్నీ ఒకసారి మంచిగా కలిపేసి ఇంకా దీంట్లోకి బెల్లం కరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసేసి, అంటే అది చల్లారినాక కాదు వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి. ఇప్పుడు మనం కలుపుతుంటే అది ఇంకా కొంచెం వేడి తగ్గుతుంటుంది, గోరెచ్చగా అవుతుంది. మరీ చల్లారినాక కాదు, గోరెచ్చగా ఉన్నప్పుడే వీటిని లడ్డుల్లాగా చేసుకోవాలి. ఇంతకుముందు నెయ్యి కొలుచుకొని వేసుకున్నా కదా, ఆ గిన్నెకి కొంచెం నెయ్యి అంటింది. అదే కొంచెం చెయ్యికి అంటించుకుంటే సరిపోతుంది. ఎక్కువ నెయ్యి అవసరం లేదు, జస్ట్ చెయ్యికి ఇది అతుక్కోకుండా ఉండడానికి ఒక్కసారి చెయ్యికి అంటించుకొని ఇంకా లడ్డూలు చేసుకోవడమే మనకి నచ్చిన సైజులో. ఇందులో మీకు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు నేను బాదాం వేసిన, మీరు కావాలంటే కాజు వేసుకోవచ్చు. అట్లా మనకు నచ్చినవి అన్నీ. ఇంకా మకానా కూడా హెల్త్కి మంచిది అంటారు కదా, అది కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఇవి చేసుకొని మనం ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని రోజు ఒకటి తింటే హెల్తీగా ఉంటాము. చూసింది కదా గోధుమలతో లడ్డు, బాగుంది కదా, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చితే మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.